నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ప్రైవేట్ ట్రావెల్స్ ఈ మధ్య ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నాయి. మరి ఏం జరుగుతుంది? మొన్న వి కావేరీ ట్రావెల్స్ అయితే ఈరోజు కే కావేరీ ట్రావెల్స్, అది కూడా ఆంధ్రాలోనే ఈ యాక్సిడెంట్లు అనేవి జరగడం ఎలా చూడాలి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, తరచూ ఈ మధ్యన బస్సు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి, అందులోనూ ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ ఉన్నాయి. మొన్న కర్నూలు దగ్గర వి కావేరీ, ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ లో కే కావేరీ ట్రావెల్. ఏంటి అసలు ఎక్కడ లోపం ఉంది అంటారు? ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడే ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. యాక్సిడెంట్ లేనప్పుడు అందరూ మర్చిపోతారు. 4 రోజులు అడావుడి, తర్వాత ఎవరి పని వాళ్ళు. వి కావేరీ ప్రమాదం జరిగిన తర్వాత కర్నూలులో అక్కడ ఎంతమంది సజీవ దహనం అయ్యారు చూసాం. దాదాపు 30 మంది సజీవ దహనం అయ్యారు, అనేక మంది గాయపడ్డారు. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఒక 4 రోజులు ఆర్టీఏ అధికారులు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు హడావుడి చేశారు. బస్సులన్నింటినీ ఆల్మోస్ట్ చాలా వాటిని సీజ్ చేశారు. చాలా వాటిని సీజ్ చేసినప్పుడు వాళ్ళు ఒక 10-15 రోజుల తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అంటే ఈ ట్రాన్స్పోర్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళి, ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి ఈ బస్సులకు సంబంధించినటువంటి ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట ఏంటి, వాళ్ళు ఏదో హడావుడిలో ఉన్నారు, లేదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేరే హడావుడిలో ఉంది, ఈ హడావుడిలో మీరు మళ్ళీ బస్సులన్నిటికీ పర్మిషన్ ఇచ్చేసేయండి, మేము తిప్పుకుంటాము అని చెప్పి వాళ్ళు పోయి లైజనింగ్ చేసి, ఉన్నతాధికారుల దగ్గరికి పోయి లైజనింగ్ చేసుకున్నారు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ లిక్కర్ స్కాము, తర్వాత కల్తీ నెయ్యిది, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేసి ఇవన్నీ జరిగినాయి కదా ఆ మధ్యలో. ఇవన్నీ జరుగుతున్నట్టు క్రమంలో వాళ్ళ అడవుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఇచ్చేసేయండి అని చెప్పి వాళ్ళు అడగడం అనేది ఉన్నతాధికారులకను ప్రైవేటు బస్సుల ఆపరేటర్లకు ఉన్నటువంటి మధ్య సంబంధం ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. అంత ఫిజికల్ బంధం ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా చర్యలు తీసుకోవట్లేదని అంటే అది మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవాలి వాళ్ళ మధ్యలో. ఇప్పుడు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రమాదం జరిగింది, కే కావేరీ. అప్పుడేమో వి కావేరీ. కావేరీ కామను, కావేరీ అనేది కామను. అది కేనా లేదంటే వీనా లేకపోతే ఇంకో జడ్డ వస్తుందో మనకు తెలియదు, కానీ ఎన్ని ఉన్నాయి వాళ్ళకి కావేరీ బస్సులు. మరి ఆ కర్నూలు దాంట్లో దాదాపు 18 టీముల్లో ఏమి వేశారు ఇన్వెస్టిగేషన్కి అని చెప్పారు. ఏం జరిగింది, ఏం తెలిసారు అసలు, ఏం తెలిసారు? ఆ బైకులు ఎవరో బైకులు లాక్కొని పోయారు, సో దాంట్లో వచ్చి మంటలు లెగిని ఫైర్ అయ్యింది అని చెప్పారు. సరే, ఆ డ్రైవర్నేమో రిమాండ్కి పంపించారు. యాజ్ ఇట్ ఈస్గా అన్ని బస్సులు మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నాయి. 4 రోజులు, ఆ 4 రోజులు మాత్రం ప్రైవేట్ బస్సులకు సంబంధించిన అందరినీ సీజ్ చేయటం ఇవన్నీ జరిగినాయి. అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు వెంటనే సీజ్ చేస్తున్నారంటే అప్పటి వరకు ఇల్లీగల్గా తిరిగినట్టేగా ఆ బస్సులు, ఇల్లీగల్గా తిప్పినట్టేగా ఆ బస్సుల్ని. అంటే ఆర్టీఏ అధికారులు ముందు మారాలి. ఆర్టీఏ అధికారులు తరచూ వాటిని చెక్ చేయాలి, వాటి ఫిట్నెస్ని చెక్ చేయాలి, వాటి బ్రేక్ అంటారు దాన్ని, వాటిని ఫిట్నెస్ని చెక్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాలి. ప్లస్ అసలు వాళ్ళ సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు స్లీపర్గా తీసుకొచ్చుకున్నారా లేకపోతే సెమీ లగ్జరీగా తీసుకొచ్చుకున్నారా లేదంటే లగ్జరీగా తీసుకొచ్చుకున్నారా, ఏ మోడల్లో దాన్ని ఏ మోడల్లో తయారు చేయాలని తీసుకొచ్చుకున్నారు, ఆ బస్సుల కండిషన్ ఏంటి అనేది చూడాలి. తర్వాత డ్రైవర్లు, ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు అయితే పర్మనెంట్గా వాళ్ళకు ఒక కోడ్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. తర్వాత డ్యూటీస్ ఉంటాయి, ఇన్ని డ్యూటీలు ఇన్ని గంటలని ఉంటుంది. కానీ ప్రైవేట్ బస్సులు కానీ ఏమి ఉండవు. ఈ డ్రైవర్ రాకపోతే ఇంకో డ్రైవర్ని పెడతారు, ఆ డ్రైవర్ కాంటాక్ట్ నెంబర్ ఉండదు, ఏమి ఉండవు, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి డ్యూటీ అవర్స్ ఎన్ని అనేది ఉండదు. విచిత్రమైన పరిణామం ఏంటంటే, సపోజ్ ఇక్కడి నుంచి మనం తిరుపతి వెళ్ళాలనుకోండి, లేదా షిరిడి వెళ్ళాలనుకోండి, లేదు బెంగళూరు వెళ్ళాలనుకోండి, లేదా వైజాగ్ వెళ్ళాలనుకోండి, మీరు ఎప్పుడన్నా ఎక్కడ తెల్లారి 5 గంటలకు దింపుతారు. మీరు ఇక్కడి నుంచి మీకు వైజాగ్కి తెల్లారి వెళ్ళిపోతారు, తిరుపతి వెళ్ళిపోతారు, బెంగళూరు వెళ్ళిపోతారు, షిరిడి వెళ్ళిపోతారు, చెన్నై వెళ్ళిపోతారు, ఏ సిటీకైనా సాయంత్రం ఉదయాన్నే 5 గంటలకల్లా తీసుకెళ్ళిపోతారు. ఏ విధంగా వెళ్తారు అంత స్పీడ్? అసలు ఎంత స్పీడ్ తోటి వెళ్తే ఆ విధంగా వాళ్ళు తీసుకెళ్తున్నారు? 140-150 కిలోమీటర్ల స్పీడ్ తోటి బస్సులను తీసుకెళ్తున్నారు. ఆ డ్రైవర్ కెపాసిటీ ఎంత,
ఆ డ్రైవర్ ఇప్పుడు జనరల్గా ఆర్టీసీలో ఏమవుతుందంటే డ్రైవర్లకి ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులు చేస్తూ ఉంటారు. ఈ ప్రైవేట్ డ్రైవర్లకి ఎవరు మెడికల్ టెస్టులు చేస్తారు? కొన్ని వందల మంది ప్రాణాలు ప్రతిరోజు కొన్ని వందల మంది ఎక్కుతారు కదా, వాళ్ళందరి మంది వాళ్ళ ప్రాణాలు ఈ డ్రైవర్ మీద ఆధారపడి ఉండే. మరి వాళ్ళకి చెకప్స్ ఉండవు, మెడికల్ చెకప్స్ ఉండవు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏందో తెలియదు, వాళ్ళకి పని గంటలు అనేది లిమిట్ లేదు. జనరల్గా ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు పెట్టాలి, కానీ ఇద్దరు డ్రైవర్లు పెడతారని ఒకే డ్రైవర్తో నడిపిస్తుంటారు. మనకు సంక్రాంతి ఇచ్చిందంటే ఇక అసలు వాళ్ళు రేత్రి మూవీలో డ్రైవ్ చేస్తూనే ఉంటారు, నిద్రపోతా కూడా డ్రైవ్ చేస్తుంటారు. మరి ఈ విధమైనటువంటిది ఉంటే ఆర్టీఏ వాళ్ళు అలర్ట్ కావాలి కదా, ఆర్టీఏ వాళ్ళు ఒక పెట్టాలి కదా, ఒక చట్టం ప్రకారం వీళ్ళు ఉన్నారా లేదా అనేది చూసుకోవాలిగా. వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చూసుకుంటే కేకావేరి బస్సు ప్రమాదం ఎలా జరిగింది, ముందు లారీ వెళ్తుందంట, ఆ లారీని క్రాస్ చేయబోయి ఇలా లారీ వెళ్తుంటే ఈ లారీని క్రాస్ అయిపోయారు. ఆ లారీ వాళ్ళు ఇట్టు అన్నట్టున్నారు, ఈ మొత్తం ఇలా వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళిపోయేకి లెఫ్ట్ సైడ్ మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా మొత్తం లేచిపోయింది. ఈ సైడ్ కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా, దాదాపు 40 మంది ఉన్నారంట ప్యాసింజర్స్. ఈ సైడ్ కూర్చున్నటువంటి దాదాపు ఒక 20 మందికి గాయాలైంది. ఇమీడియట్గా వాళ్ళని ఆసుపత్రిలో తీసుకెళ్ళి చేర్చారు. ప్రాణాపాయం లేదు, అంతవరకు హ్యాపీ, ప్రాణాపాయం లేదు. మన కర్నూలు లాగా వీకావేరి లాగా కేకావేరిలో ప్రాణాపాయం లేదు, దెబ్బలు తగిలినాయి. సో దెబ్బలు తగిలిన అది భయానక వాతావరణం కదా, అందులో నిద్రపోయే టైము పెద్ద శబ్దం వచ్చేటప్పటికి అసలు చాలా మంది భయపడిపోయారంట ఏంటనేది. ఇప్పుడు అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మీకు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇలాంటివన్నీ కూడా అరికట్టాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఆర్టీఏ అధికారులు అలర్ట్గా ఉండాలి. ఆర్టీఏ అధికారులు ఏంటి, వాళ్ళ లంచాలు అలవాటు పడిపోయారు ఎక్కువ మంది, వాళ్ళకి కావాల్సినటువంటి లంచాలు వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా, టైర్లు బాగున్నా లేకపోయినా, బ్రేకులు బాగున్నా లేకపోయినా, బస్సు నీట్గా ఉన్నా లేకపోయినా, నామ్స్ ప్రకారం లేకపోయినా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. పర్ఫెక్ట్ నామ్స్ని కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రమాదాలు జరగవు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీ కొన్ని నామ్స్ ఇస్తుంది, ఆ నామ్స్ ప్రకారం ఉండాలి. ఇప్పుడు ఆర్టీసీ హైయర్ బస్సెస్ ఉంటాయి, అంటే ఆర్టీసీ బస్సులు కాకుండా ఆర్టీసీ హైయర్ బస్సెస్ ఉంటాయి, వాటికి కరెక్ట్గా ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. దానికి ఆర్టీసీ డిపో మేనేజర్ చెక్ చేస్తుంటారు. వాళ్ళ ఆ మెజర్మెంట్స్, సీట్ మెజర్మెంట్లు కానీ, తర్వాత వాళ్ళు ఉపయోగించేటువంటి బాడీ మెజర్మెంట్స్ కానీ, ఇవన్నీ ఇంజిన్ కెపాసిటీ ఇవన్నీ చూస్తారు, ఎవ్రీథింగ్ చూస్తారు. ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేసేసి వాళ్ళు ప్రతిసారి క్లీన్గా ఉంటేనే పర్మిషన్ ఇస్తారు. ఆ తరహాలో ప్రైవేట్ బస్సులకు కూడా చెకింగ్ చేసి వాళ్ళు కనుక పర్ఫెక్ట్గా వీళ్ళు ఉన్నారా లేదా అనేది ఐడెంటిఫై చేయకపోతే ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రమాదాలను ఎవరు ఆపలేరు. ఆపేది ఎవరు, ఆపగలిగేది ఎవరు? ఆర్టీఏ అధికారులు మాత్రమే. వాళ్ళు 10 రూపాయలకు ఆశపడితే ఇక్కడ పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు డబ్బులకి ప్రాధాన్యత ఇస్తారా, పౌర ప్రాణానికి ప్రాధాన్యత ఇస్తారా అని అంటే తన దాకా వచ్చేదాకా నొప్పి తెలియదు అంటారు. సో కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఈ అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు దూరంగా ఉండలేరు, ఉండే ప్రసక్తే ఉండదు చాలా వరకు. తన దాకా వచ్చింటే వాళ్ళు ఎవరు, వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళు ప్రమాదాలు చెప్పుకుంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. సో అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే వాళ్ళు మేలుకొని అందరికీ రక్షణ కల్పించేలాగా, సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని అందించేలాగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. లేదంటే వీకావేరి కేకావేరి ఏ సంఘటనలు మనం వినాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.